చూసినట్లయితే మా దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందుండి ఎలాంటి వాడో ఇశ్రాయేలు ప్రజలకు మన జీవితాల్లో రుజువు గావించుకున్న వాడుగా ఉన్నాడు. ఆయన కళ్ళుండి చూచేటువంటి దేవుడు, చెవులుండి వినేటువంటి దేవుడు, నోరుండి మాట్లాడేటువంటి దేవుడు, చేతులుండి తాకి ఆశీర్వదించేటువంటి దేవుడు, కాళ్ళుండి మనతో నడిచేటువంటి దేవుడని మనము చూచే వారముగా ఉంటున్నాం. అందుకనే మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినటువంటి విధానం, చాలా విధాలుగా వారిని నడిపించిన వాడిగా ఉన్నారు. వారు ఎక్కడున్నారు అని మనం చూసినట్లయితే దాని తర్వాత ఫస్ట్ మైదానంలో వాళ్ళు ఉన్న వారుగా ఉంటున్నారు. దాని తర్వాత అడవుల్లో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. దాని తర్వాత కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, దాని తర్వాత సముద్ర తీరములో, దాని తర్వాత ఇవన్నీ మనం చూసినట్లయితే వీటన్నిటి మార్గాల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని పరిశుద్ధాలయమునకు నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు నడుచువాడు, నడిపించువాడని మనం చూచే వారం